జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ కాంగ్రెస్ పార్టీ అయితే మామూలుగా గెలిచలేదు ఈసారి కూడానా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 543కు 99 వచ్చితేనే ఊరినైనా వాళ్ళ గుడిగాల అసలు ఏమైనా నేల మీద నిలబడలేకపోయినారు. ఊరి మీద గుడ్డలు నిలబడలే ఒకరికి కూడా. ఏంది ఓయమ్మ లేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ పని అయిపోయింది, మోడీ పని అయిపోయింది, మేమేలా ఇంక రాబోయేది మేమేనో ఇంకా దున్నుకుంటా పోతామని చెప్పేసి వాళ్ళు మామూలు కాదు. మనమందరం కూడా చూసినాం కదా. ఇప్పుడు మళ్ళీ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినాయి, హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను. ఓయమ్మ ఏడ కూడా హర్యానాలో మేము గెలిచేస్తామని చెప్పేసి వాళ్ళు బండే కథలో మనం ఎన్ని చూడలా. ఇంక లేదు అయిపోయింది, బీజేపీ లేదని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా బీజేపీకి అగెనిస్ట్గానే. సరే, ఇంక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చే వాళ్ళకు వచ్చిన సీట్లు మామూలు సీట్లు కాదు. నిజమే, ఈయన ఖచ్చితంగా ప్రపంచ నాయకుడే. ఈయన మామూలు నాయకుడు కాదు. చెప్తా చూడు, ఇంక మ్యాటర్కి వస్తా చూడండి. ప్రస్తుతం ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీరు హర్యానా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, ఏది ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, అదేవిధంగా ఈ కాంగ్రెస్ కూటమి విజయం అయితే సాధించింది. సరే, అదైతే పక్కా. కానీ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకునింది. ఏది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా చతికిలు పడిపోయింది. అది ఎలానో చూడండి, ఒకసారి చెప్తా మీకు. అంటే మీరు అనుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో గెలిచింది వాళ్ళ కూటమే కదా అని. నేను చెప్తాంది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ గురించి మాత్రమే. మొదట జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత మొట్టమొదటగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఓకేనా. ఈ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనీయకుండా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా, అంటే ఎన్ని తీవ్రవాద ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగిపోయినాయి. మనకు తెలిసిందే కదా, ఈ మధ్య ఏంటంటే బాగానే కాలు దువ్వినారు వాళ్ళు, ఎవరో పాకిస్తాన్ వాళ్ళు. ఇక జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిపి, అంటే వాళ్ళతో జతగట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకు అధికంగా ఏంటంటే 42 స్థానాలు అయితే వచ్చాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలతోనే, ఎన్ని 6 అంటే 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీళ్ళు మళ్ళా వీళ్ళ ఎత్తులు, వీళ్ళ కథలు, వీళ్ళు మళ్ళీ ఊరినైనా వీళ్ళు చెప్పేటి మామూలు కాదు. ఆఖరికి జమ్మూ కాశ్మీర్లో ఉండే దళిత సోదరుల రిజర్వేషన్స్ కూడా ఈయన ఎత్తేస్తారని మాట్లాడినాడు. వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్స్ అని చెప్పి, ఎందుకో అక్కడ వాళ్ళ చుట్టాలు ఓట్లు వేస్తారని. అర్థమైంది మీకు? అంటే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి మెజార్టీ సాధించినప్పటికి కూడా, అంటే వాళ్ళు గెలిచినప్పటికి కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం 6 సీట్లకు పరిమితం అయిపోయింది. ఏడబెట్టుకుంటారు తలకాయలు, ఏడబెట్టుకుంటారు నైనా అన్ని మాటలు మాట్లాడినారే, ఏడబెట్టుకుంటారు తలకాయలని. ఇక జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఏకంగా 29 స్థానాలు గెలుచుకునేది. అర్థమవుతుందా? 6 ఎక్కడ, 29 ఎక్కడ? అంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో జతగట్టినప్పటికీ కూడా కాంగ్రెస్కు వచ్చిన సీట్ల సంఖ్య కేవలం 6. ఇక హర్యానా విషయానికి వద్దాం. నిజానికి హర్యానాలో కాంగ్రెస్ పార్టీకు అంతకంటే ముందు కన్నా 4 అసెంబ్లీ సీట్లు ఎక్కువే వచ్చినాయి. కానీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డప్ అదేంటన్నట్టు, ఆ కొండ ఎత్తి నా మీద పెట్టండి నేను మోసా అన్నట్టు, అంత మామూలు బిల్డప్ కాదు వీళ్ళు కొట్టిన బిల్డప్. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో 70 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటామని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది మరీ చెప్పినారు. అంతేకాకుండా రిజల్ట్స్ రావడానికి ముందే హర్యానాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. చూడండి ఎంత ఓవర్ కాన్ఫిడెన్సో. అంటే వాళ్ళ యువ నాయకుడు ఉన్నాడు చూడు, ఆయన చూసుకొని ఇదంతా కూడా ఎటు హర్యానాలో గెలిచేది మేమే, ఇక మా సత్తా చూపించాము. హర్యానా రిజల్ట్స్ దేశం మొత్తం కూడా ప్రభావం చూపుతాయి. హర్యానా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కోల్దోస్తామంట కాంగ్రెస్ నాయకులు అయితే ఎగిరిగిరి పడినారు. మామూలు కాదులే, ఇంగ్లీష్ రాకులు ఎగురుతాయి చూడు ఆ మాదిరిగా. అప్పుడే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం ప్రారంభించారయా. అంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి, ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయినారో. కానీ ఎన్నికల ఫలితాలు ఏంటంటే పూర్తిగా తారుమారైపోయినాయి. కాంగ్రెస్ కళ్ళగా చేసేసినాయన్నమాట. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నిర్మించుకున్నటువంటి ఈ కళ్ళ సామ్రాజ్యాన్ని నెట్ట నీళ్ళున్నా కోల్దోసినట్టే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని అయితే మూటగట్టుకున్నట్టయింది. అంటే తాము గెలుస్తామన్న 70 స్థానాల్లో సగం, అంటే 36 స్థానాల్లో మాత్రమే గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తుస్సుమనింది. ఇక ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలోనే జరగబోయేటటువంటి ఈ మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ, జార్ఖండ్
ఆ యొక్క రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఉన్నదన్నమాట. ఈ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే అర్థమైంది మీకు. ఎట్లా న్యూసా చూడండి, కాంగ్రెస్ వాళ్ళు ఏమైపోయినారో అట్లుంటుంది వాళ్ళ రియాలిటీ, వాళ్ళ రియల్ లైఫ్ చూడబోతే బతుకులు మారి ఉంటాయి. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిన దాన్ని కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.